మా ఏమో టైం తక్కువగా ఉందనుకుంటారు, అడ్వాన్స్ పార్టీ వాళ్ళేమో ఇంకెప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారు అంటారు. బాప్దాదా చూశారు, జ్ఞానము, నశ, నిశ్చయంతో సదా మీరు మీ ముఖవచ్చస్సు, నడవడికలో నేను పరమాత్మ భాగ్యవంతుడైన పిల్లవాడిని అని భావించాలి. ఎంత పెద్ద ఆక్యుపేషన్ ఉన్న, ఎడ్యుకేషన్ ఉన్న వారైనా వారి ఫేస్ మరియు బిహేవియర్లో తెలిసిపోతుంది కదా వారి ఎంతో ఎలివేటెడ్ పర్సనాలిటీస్ అని. సో మీరు కూడా మీ ముఖము, నడవడికలో భాగ్యవితాత తండ్రికి పిల్లవాడిని అని చూయించాలి. అందరికీ ఎక్స్పీరియన్స్ చేయాలి, వీరే మా ఇష్టదేవి, వీరే మా ఇష్టదేవత అని. బ్రహ్మ బాబాకి ఏ విధంగా తనని చూస్తే శ్రీకృష్ణుడి సాక్షాత్కారం అవుతుంది. సో సదా ఇప్పుడు బాబా మనకి హోంవర్క్ ఇచ్చారు. బ్రహ్మ బాబా సమానంగా అవ్యక్త రూపాన్ని సదా మీరు ప్రతి ఒక్కరికి కనిపించనివ్వండి. సదా మీ సేవ మరియు స్వరూపం రెండిటిపైన ఎంతో అటెన్షన్ పెట్టాలి. సాక్షాత్కార మూర్త ఆత్మగా అవ్వాలి. సాక్షాత్ నేను బ్రహ్మ బాబాకి చెందిన వారిననే నిశ్చయం ఉండాలి. సో ఈ విధంగా బాబా ఫైనల్లీ యాత్ప్యా చెప్పారు. ఎవరైతే సదా పరమాత్మ మిలనాన్ని జరుపుకునేవారు, సదా పురుషార్థిగా ఉంటారు, తీవ్ర పురుషార్థిగా అయ్యే పిల్లలు, అశాంతి ఎవరైతే అశాంతి నుంచి ప్రతి ఒక్కరికి శాంతింపపరిచే పిల్లలు, ఎవరైతే ప్రతి ఒక్కరికి ముక్తి యొక్క ధామం దారిని చూపించే పిల్లలకి బాబా యాత్ప్యా చెప్తున్నారు. సో మెయిన్ మురళి యొక్క ఎసెన్స్ ఏంటి? నేను ఆత్మ బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి. అది నా ఫేస్ మరియు నా బిహేవియర్లో కనిపించాలి. ఎట్ ద సేమ్ టైం నేను ఎవరిని, నా భాగ్యం ఏంటి అనేది సదా గుర్తుపెట్టుకొని ఈ జీవితాన్ని అచంచలంగా, నిశ్చింతంగా, నిరంతరం పరమాత్మ స్మృతిలో గడపడానికి ప్రయత్నిద్దాం. ఓం శాంతి.